టీజర్ని చూసి ఎక్సైట్ అయ్యి ట్రైలర్ని చూసి నీరుగారిపోయి ఆసక్తిని అనుమానాన్ని మేళవించిన ఒక మిక్స్డ్ ఎమోషన్తో ఈ రోజు నేను ఈ మూవీకి వెళ్ళడం జరిగింది. ఇక తీరా నేను ఈ మూవీని చూశాక నా అనుమానమే పై చేయి సాధించిందన్న విషయం నాకు బాగా అర్థమైంది. రాయి శిల్పం అంటూ భాస్కర్ గారు ఈ మూవీలో ఒక కొటేషన్ని ఉదాహరణగా తీసుకున్నారు. మరి ఆయన భాషలోనే ఈ మూవీ గురించి చెప్పాలంటే అరకొరగా చెక్కిన ఒక అవిటి శిల్పంగా ఈ జాక్ కొంచెం క్రాక్ మూవీని డిఫైన్ చేయొచ్చు. హీరో గారికి రాలో చేరాలన్న ఆశయం వెనుక ఒక స్ట్రాంగ్ ఎమోషన్ ఉందన్నట్టుగా చూపించి అంత స్ట్రాంగ్ ఎమోషనల్ మోటివ్తో ఉన్న హీరోని కాస్త కోతి పనులు చేస్తున్నట్టుగా చూపిస్తుంటే ఆ క్యారెక్టర్పై మనకి సదాభిప్రాయం ఎలా ఏర్పడుతుంది చెప్పండి. రా ఏజెంట్స్ అందరినీ చేతకని వాళ్ళలా, టెర్రరిస్టులందరినీ ఆక్రౌడీలా చూపిస్తూ హీరో క్యారెక్టర్ని మాత్రమే పెద్ద పుడింగ్లా చూపించడం చాలా చాలా సిల్లీగా ఇల్లాజికల్గా అనిపిస్తుంది. ఇక హీరోయిన్ ట్రాక్ గురించి చెప్పాలంటే వైష్ణవి చేసిన క్యారెక్టర్ గురించి ప్రమోషన్స్లో తెగ హైపిచ్చుకుంటూ పోయారు, కానీ నిజానికి ఆమె చేసిన క్యారెక్టర్లో కూడా అంత విషయం ఏమీ లేదు. మొదట్లో ఆమె క్యారెక్టర్ని హీరో క్యారెక్టర్తో కనెక్ట్ చేసిన విషయం ఐడియా పరంగా ఇంట్రెస్టింగ్గా అనిపించిన ఎగ్జిక్యూషన్ పరంగా మాత్రం ఆ ట్రాక్ పూర్తిగా తేలిపోయింది. ఈ మూవీలో కొన్ని చోట్ల లిప్సింక్లు ఉండవు, కొన్ని సీన్స్ ఏమో చాలా అబ్రప్ట్గా కట్ అయిపోయినట్టు అనిపిస్తాయి. ఇక కొన్ని సీన్ల కోసం ఏఐని వాడుకున్న విధానం అండ్ సినిమాలో చాలా చోట్ల గ్రీన్ స్క్రీన్ని వాడుకున్న విధానం కూడా చాలా నాసిరకంగా ఉంటాయి. మరి దీనికి కారణం లిమిటెడ్ బడ్జెట్టా, లేదా ఒక టైంకి వచ్చేసరికి ఈ ప్రాజెక్ట్ మీద నమ్మకం కోల్పోయి కావాలనే ఈ మూవీని తక్కువ బడ్జెట్లో చుట్టేశారేమో తెలియదు, కానీ టెక్నికల్ ఆస్పెక్ట్స్ పరంగా కూడా ఈ మూవీ మనల్ని డిసప్పాయింట్ చేస్తుంది. మరి ఇన్ని విభాగాల్లో తేలిపోయిన ఈ మూవీని ఫస్ట్ నుండి లాస్ట్ వరకు కూర్చొని చూడగలిగానంటే దానికి కారణం సిద్ధు జొన్నలగడ్డ అనే చెప్పాలి. అంటే ఇక్కడ నా ఉద్దేశం తనేదో తన పెర్ఫార్మెన్స్తో మనల్ని ఆద్యంతో ఎంటర్టైన్ చేసేసారని కాదు సుమా. తను డీజే టిల్లు హ్యాంగ్ ఓవర్ నుంచి బయటికి రాలేకపోయినా, కొన్ని సీన్లలో తన యాక్టింగ్ తేలిపోయినా కూడా అట్లీస్ట్ తనని స్క్రీన్ మీద చూస్తున్నప్పుడు మాత్రం ఎటువంటి ఇరిటేషన్ కానీ ఎవర్షన్ కానీ నాకైతే కలగలేదు. సో ఇప్పటి వరకు నేను చెప్పిన దాన్ని బట్టి ఈ మూవీని నేను మీకు రికమెండ్ చేయనన్న సంగతి మీకు అర్థం అయిపోయి ఉంటుంది. ఒకవేళ లైలా, రాబిన్ హుడ్ లాంటి మూవీస్ కంటే కాస్త బెటర్గా ఉండే మూవీని కేవలం టైంపాస్ చేయడం కోసం మాత్రమే చూడాలి అని మీరు అనుకుంటే ఈ మూవీని ఒకసారి చూడడానికి ట్రై చేయండి. సో దట్స్ ఎ ర్యాప్ ఆన్ దిస్ వీడియో. ఈ వీడియో మీకు నచ్చితే వీడియోని లైక్ చేయండి, మరిన్ని రివ్యూస్ కోసం ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. వీ విల్ మీట్ యూ నెక్స్ట్ వీడియో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.